మై డిమాండ్ ఇస్ రైట్ డిమాండ్. ఏ నాటికైనా సరే ఇదే ఓల్డ్ అప్పర్ కృష్ణా ప్రాజెక్టు నుంచి మహబూబ్ నగర్ కాలువలు రావాల్సిందే. తెలంగాణ ప్రజలు వాళ్ళ న్యాయమైన హక్కు సాధించుకొని తీరుతారు అధ్యక్ష. ఇది చరిత్రలో జరగబోయే సత్యం మీరు చూడబోతారు. హరిహర బ్రహ్మాదులు అడ్డమచ్చిన, ఈ తాత జేజమ్మలు అడ్డమచ్చిన, మీ కండ్ల ముందే పాలమూరు ప్రాజెక్టు కట్టి ఇక్కడ లక్షల ఎకరాల సాగులోకి తీసుకొచ్చి చూపిస్తాం. ఇలా పాలమూరు పంపు పొంగు చూస్తే ఒక నది వారినట్టుగా, కృష్ణమ్మ తాండవం చేసినట్టుగా మనసు పులకరించే విధంగా అద్భుతమైనటువంటి ఘట్టాన్ని నా కళ్ళతో చూసి నా ఒళ్ళంతా పులకరించిపోయిందని మనవి చేస్తా ఉన్నా. ఇంత మంచి కార్యక్రమం చేసి నా జీవితం ధన్యమైందని నేను మనవి చేస్తా ఉన్నా. కేసీఆర్ గారు తెచ్చిండు. 4,17,000 కోట్ల అప్పు తెచ్చిండు. ఏం చేసిండు కేసీఆర్? ఒక కాళేశ్వరం కట్టిండు. శాశ్వతంగా తెలంగాణకు కల్పతరువు లాంటి ప్రాజెక్టు కట్టి తెలంగాణను పంజాబ్ కంటే హర్యానా కంటే ముంగట నిలబెట్టిండు. వరి ధాన్యం ఉత్పత్తిలో నంబర్ 1 చేసిండు భారతదేశంలో కేసీఆర్. 90% పాలమూరు వలసల జిల్లాగా పేరుపడ్డ పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకాన్ని 90% పూర్తి చేసి ఒక పంపు కూడా అందేసి మీ చేతిలో పెట్టిండు. 17 నెలలైంది. ఆ మిగతా 10% కూడా పూర్తి చేయలేని అసమర్థుడి నువ్వు. కేసీఆర్ గారు అప్పు చేసిండు, కానీ ఇంటింటికి నల్లా పెట్టి నీళ్లు ఇచ్చిండు. దగ్గర 30,000 కోట్లతోనే ఆ ప్రాజెక్టు పూర్తి చేసిండు. నువ్వు కనీసం ఆ ప్రాజెక్టును నడపలేకపోతున్నావు. కేసీఆర్ అప్పు చేసిండు. దేనికోసం చేసిండు? 1,00,000 కోట్లు పెట్టి తెలంగాణ ఏదైతే విద్యుత్ లోటుతోని ఆగమాగమైతుండేనో ఆ విద్యుత్ లోటుతో ఆగమాగమైన తెలంగాణను ఇలా 24 గంటల వెలుగు జిలుగుల తెలంగాణగా కేసీఆర్ గారు మార్చిండు. కేసీఆర్ గారు అప్పు చేసిండు. రైతు బంధు అనే పథకం పెట్టి రైతుల ఖాతాల్లో 70 లక్షల మంది రైతుల ఖాతాల్లో 73,000 కోట్ల రూపాయలు వాళ్ళ ఖాతాలు వేసిండు. కేసీఆర్ అప్పు చేసిండు. 29,000 కోట్ల రైతుల అప్పు తీర్చిండు. కేసీఆర్ అప్పు చేసిండు. 24 గంటల ఉచిత కరెంటు రైతులకు ఇచ్చి 60,000 కోట్ల వాళ్ళ భారాన్ని తాను తీసుకున్నాడు. కేసీఆర్ అప్పు చేసిండు. హైదరాబాద్ లో 36 ఫ్లైఓవర్లు కట్టిండు. కేసీఆర్ అప్పు చేసిండు. హైదరాబాద్ మెట్రో మొదటి దశ పూర్తి చేసిండు. కేసీఆర్ అప్పు చేసిండు. ఒక అఖండమైన సెక్రటేరియట్ కట్టిండు. శాశ్వతంగా తెలంగాణ ప్రజల ఆస్తి. ఒక అద్భుతమైన 125 అడుగుల ఎత్తైన డాక్టర్ బాబాసాహెబ్ విగ్రహం పెట్టిండు. కేసీఆర్ అప్పు చేసిండు. తెలంగాణ అమరులకు అమరజ్యోతి అద్భుతమైన ఒక స్తూపాన్ని నిర్మాణం చేసిండు. కేసీఆర్ అప్పు చేసిండు. 32 మెడికల్ కాలేజీలు పెట్టిండు. 32 నర్సింగ్ కాలేజీలు పెట్టిండు. కేసీఆర్ అప్పు చేసిండు. 1022 గురుకుల పాఠశాలలు పెట్టిండు. కేసీఆర్ అప్పు చేసిండు. ఊరూరికి రైతు వేదిక కట్టిండు. ఊరూరికి నర్సరీ పెట్టిండు. ఊరూరికి డంపింగ్ యార్డ్ కట్టిండు. వైకుంఠ ధామం కట్టిండు. ప్రకృతి వనం కట్టిండు. నువ్వు పీకింది ఏంది చెప్పు. ఇప్పుడు నా పదవులు, నా రాజకీయ భవిష్యత్ అంతా నేను పనంగా పెట్టి తెలంగాణ కోసం ఎంత కష్టపడనో తెలంగాణ ప్రజలకు తెలుసు. నా గుండెల్లో తెలంగాణ ఉంటుంది. తెలంగాణ ప్రజల గుండెల్లో కేసీఆర్ ఉంటుంది. గెలిపోవడం పక్కకు పెడితే కేసీఆర్ ఇస్ డెఫినెట్లీ ఎమోషన్ ఆఫ్ తెలంగాణ. 100% ఆ బాండేజ్ కేసీఆర్కి ఉంటుంది. కేసీఆర్ని అడిగిన గిలి పడేస్తాం, తుడిసి పడేస్తాం అని అనుకుంటే వాడు పిచ్చోడే తప్ప కేసీఆర్ గాని తెలంగాణ ప్రజలు గాని కారు. తెలంగాణకు నువ్వు ఏం చేసినావో చెప్పుంటాడు ఈ మగోడు. సామెత ఉన్న తెలంగాణలో హనుమంతుని గుడి లేని ఊరు లేదు, టీఆర్ఎస్ ప్రభుత్వ సంక్షేమ కార్యక్రమం అందని ఇల్లు లేదు అని. ఏదో సంక్షేమ కార్యక్రమం ప్రతి ఇంటికి చేరుతా ఉంది. అది బియ్యం కావచ్చు, పెన్షన్ కావచ్చు. కేసీఆర్ ఇస్ ద హిస్టరీ ఆఫ్ తెలంగాణ కదా. కేసీఆర్ ఇస్ డెఫినెట్లీ వైపౌట్ చేయలేని, తుడిచివేయలేని ఎమోషన్ కదా తెలంగాణకు. కేసీఆర్ తెలంగాణకు ఉన్న బంధం అది కదా. ఎక్కడెప్పుడు దిక్కు దివాణం లేనప్పుడు నా పదవులు, నా రాజకీయ భవిష్యత్ అంతా నేను పనంగా పెట్టి తెలంగాణ కోసం ఎంత కష్టపడనో తెలంగాణ ప్రజలకు తెలుసు. నా గుండెల్లో తెలంగాణ ఉంటుంది. తెలంగాణ ప్రజల గుండెల్లో కేసీఆర్ ఉంటాడు. గెలిపోవడం పక్కకు పెడితే కేసీఆర్ ఇస్ డెఫినెట్లీ ఎమోషన్ ఆఫ్ తెలంగాణ. 100% ఆ బాండేజ్ కేసీఆర్కి ఉంటుంది. ఇవన్నీ పెట్టి నన్ను జైలుకి నిజంగా జాలి అనిపిస్తుంది. దమ్ముంటే వేయాలి కదా. డెఫినెట్ గా నీ జైలుకి వేస్తాంటే తోకగా భయపడతారు. నాకు అర్థంగా దొంగలకు భయం, లంగాలకు భయం, అవినీతి అక్రమ సంపాదన చేసేది భయం. మాకేం భయం? నువ్వు మమ్మల్ని వేసేది విధంగా మిమ్మల్ని వేసేది పక్కా. సారే కావాలంటారు మళ్ళా తెలంగాణ ప్రజలు. సరే మంచోడో చెడ్డోడో, అహంకారో దుహంకారో, దొరనో ఇంకోటో, ఆయన ఉన్నప్పుడు రైతు బంధు పడ్డది, ఆయన ఉన్నప్పుడు పెన్షన్లు వచ్చినాయి, ఆయన ఉన్నప్పుడు అంతా మంచిగానే నడిచింది. మేమేదో బుద్ధి గడ్డి తిని
ఇవాళ మీకు ఓట్లు వేసినామన్న కాడికి తెలంగాణ ప్రజలు మాట్లాడుతూ ఉన్నారు. ఎవడు పెట్టుకున్న హైడ్రా, ఎవడు తెచ్చుకున్న హైడ్రా అని ఓదికి మాట్లాడుతూ ఉన్నారు. మూసి ఎవడి కోసం మూసి పరిరక్షణ అని ఓదికి మాట్లాడుతూ ఉన్నారు. ఆ ఎస్సీ విద్యార్థులు అయితే ఇక తిట్టే లేదు. కేయూ విద్యార్థుల మాట అసలు చెప్తే ఇజ్జత్ పోతుంది. ఓయూ విద్యార్థులు అయితే రోడ్ల మీదకి వచ్చి తుక్కు కొట్టేతందుకే ఉన్నారు. అటు అశోక్ నగర్ పోతే మాత్రం అంత ఆగమాగమే. ఇక ఇది కాంగ్రెస్ పార్టీ పరిస్థితి. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల్లో ధైర్యం నింపేందుకు రేవంత్ రెడ్డి గారు ఏమంటారు, మరో 10 ఏళ్ళు మనదే అధికారం, ఈ 5 ఏళ్లలో పొడిచేది లేకపోతే ఎలగబెట్టేది ఏముండదు, మరో 10 ఏళ్ళు గెట్లిస్తారండి. అంత గుడ్డోళ్ళ తెలంగాణ ప్రజలు. నమ్మించి ముంచినారే, రైతుకు నరకాన్ని చూపుతుండ్రే, 100 హామీలనిచ్చినారే, ఎంత వేదన పెడుతున్నారే. నమ్మించి ముంచినారే, రైతుకు నరకాన్ని చూపుతుండ్రే, 100 హామీలనిచ్చినారే, ఎంత వేదన పెడుతున్నారే. బోనసు అంటూ భరోసా అంటూ అలివిగాని మాటలమ్మా, నమ్మినాన వస్తే పుచ్చి బుర్రాలాయే అరిగోసబడుతున్నామమ్మా. కన్నీళ్ళ పాలాయ ఈ రాష్ట్రము, కాలయుని తీరు కాంగ్రెసు రాజ్యము. ఒక్క యూరియా బత్త కోసం పడిగా పూలు కాస్తున్నాడు, తన పంటను బతికించగా అయ్యో తండ్లాట పడుతున్నాడు. ఒక్క యూరియా బత్త కోసం పడిగా పూలు కాస్తున్నాడు, తన పంటను బతికించగా అయ్యో తండ్లాట పడుతున్నాడు.